హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వై నాట్ అస్మా. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఏంటండి బాబు, ఎండలు అద్దిరిపోతున్నాయి. అసలు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందో అర్థమే కావట్లేదు. మరి ఇలాంటి ఎండలకి కుల్ఫీలు అలాంటివి బయట పిల్లలకి కొనిపెట్టకుండా ఈ హాలిడేస్లో ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా. అదే విధంగా ఆలోచించి నేను కూడా ఇంట్లో అయితే కుల్ఫీని అయితే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ అండి. పాలల్లో మనం కొంచెం ఇలాచి అలా వేసుకొని కాసేపు పాలని మరగనివ్వాలి. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, పాలల్లో నీళ్ళు అస్సలు కలపొద్దు. అది ప్యాకెట్ పాలైనా మనకు పోసే పాలైనా కానీ కలిపేశాక ఇంకా దాంట్లో వచ్చేసి మంచిగా ఆ పాలని సగం వరకు అవ్వనివ్వాలి. అంటే మనము వేసిన పాలు సగం మరిగిపోవాలన్నమాట. దాంట్లో కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసేయండి. ఎక్కువ షుగర్ అవసరం ఉండదు దీంట్లో. హాఫ్ లీటర్ పాలు అనుకోండి, 4 స్పూన్స్ షుగర్ అయితే చాలా ఎక్కువ అన్నట్టు. ఇంకా నేనైతే కుల్ఫీ మోల్డ్స్ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కడో పెట్టేశాను, కనిపించలేదు. సో ఇంకా ప్రాసెస్ ఆగకూడదు కదా అని చెప్పి ఇలా గ్లాస్లో అయితే ట్రై చేసేసాను. సింపుల్ అండి. ఫాయిల్ పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లో, అవి అయితే కట్ చేసేసుకున్నా. ఇంకా గ్లాసెస్ని అయితే 3 గ్లాసెస్ ఉంటాయి కదా, అవి ఒక 3 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే మేము ఇంట్లో ఉండే 3 మెంబర్సే కదా. ఇంకా పాలను అయితే కొద్దిసేపు చల్లార్చాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఆ ఫాయిల్ పేపర్ పెట్టేస్తే కొంచెం మనకి ఆ కుల్ఫీ అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట. పాలని రూమ్ టెంపరేచర్కి రానిచ్చేసి ఇంకా దాని మీద ఫాయిల్ పేపర్ పెట్టేయడమే. సో అది ఎలా పెడతాను అనేది వీడియోలో చూపిస్తాను, చూడండి. అండ్ మీరైతే ఒక పని చేయండి, వీడియో చూస్తూ ఒక లైక్ కూడా చేసేయండి నచ్చితే. కుల్ఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారో ఒక కామెంట్ అయితే చేయొచ్చు కదా, నేను తెలుసుకుంటాను. నాలాగా అంటే నేను బేసికల్లీ కుల్ఫీ అంటే చాలా ఇష్టం నాకు కూడా. సో ఈ మధ్య అయితే మా బాబు ఊరికే బయట నుంచి తెచ్చుకుంటా ఉన్నారు, అందుకే ఇలా ట్రై చేశాను. ఈ మధ్య ఇంట్లోనే చేసి పెడుతున్నా. కుల్ఫీ మోల్డ్స్ కూడా సిలికాన్వి తీసుకుంటే మంచిగా ఉంటాయి, లేదంటే స్టీల్వి తీసుకోండి. సిల్వర్ బెస్ట్, అవాయిడ్ చేయడమే బెస్ట్ అన్నమాట. ఇంక వీటికి చూశారు కదా, ఈ ప్రాసెస్లో మంచిగా టైట్గా హోల్డ్ చేయాలన్నమాట ఆ పేపర్ అనేది. ఇంకా కొద్దిగా నైఫ్ తీసుకొని, ఎక్కువ అయితే మీరు కట్ చేయొద్దు, ఎందుకంటే ఎక్కువ కట్ చేస్తే స్పూన్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు. కొద్దిగా కట్ చేసి ఆ హోల్లో నుంచి స్పూన్ని మనం కిందకి పెట్టేయడమే. చూసారా ఎంత ఈజీనో? ఇంట్లో అది లేదు ఇది లేదు అని మనం ఫీల్ అయ్యే బదులు ఈ విధంగా చేస్తే సరిపోతుంది కదా. ఎందుకండి మన ఇంట్లో అది లేదు ఇది లేదు అనుకుంటూ కూర్చోవడం? ఉన్న వాటితోనే ఎలా చేయాలని ఆలోచించామనుకోండి, మనకి ఏదో ఒకటి ఐడియా వస్తుంది. మనకి రాని ఐడియాస్ ఏమున్నాయి చెప్పండి. కాకపోతే కొన్ని స్మార్ట్ వర్క్ లాగా తొందరగా అయిపోతాయి అన్నమాట, కొన్ని హార్డ్ వర్క్ లాగా లేట్ అవుతాయి. బట్ చేయడం అయితే కన్ఫామ్గా చేయగలం. కొంచెం టైం అటు ఇటు అవుతుంది. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. పెట్టేసి మీరు ఒక 8 అవర్స్ వదిలేయండి. 8 అవర్స్ వదిలేస్తే పర్ఫెక్ట్ కుల్ఫీ అనేది తయారైపోతుంది. చూసారా ఎంత సింపుల్గా ఉందో? యాక్చువల్లీ దీంట్లో ఇంకా బాదం కాజు కూడా కొంచెం పొడి చేసేసి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మా బాబుకి అలా మధ్యలో నోటికి తగిలితే వాడికి నచ్చదు. సో అందుకని వాడిని అయితే ఇబ్బంది పెట్టడం ఎందుకులే, నార్మల్గానే తినేస్తారు ఇస్తే, కానీ అలా మధ్యలో తగిలితే వారికి నచ్చదు. చూసారా, కొంచెం అలా చల్ల నీళ్ళలో పెట్టాక గ్లాస్ని ముంచి తీస్తే పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. వెంటనే లాగొద్దు గ్లాస్లో నుంచి, అలా లాగామనుకోండి విరిగిపోయిద్ది. ఇంకా ఆ కుల్ఫీ కరగక ముందే మా బాబు అయితే తినేశారు. తినేశాక ఇంకా వారైతే హోంవర్క్ రాసుకుంటున్నారు. రాస్తూ ఉంటే మమ్మీ నాకు వీడియో తీ అంటున్నారు. చాలా డేస్ అయింది యాక్చువల్లీ ఈ మధ్య నేను వారు హోంవర్క్ రాసేది, ఇంట్లో పనులు, పెద్ద వీడియోస్ తీయడం లేదు. ఎందుకులే మంచి వీడియోసే తీద్దాం, తీసి ఏదైనా మంచిగా యూజ్ అయ్యేది పెడదాం వ్లాగ్ లాగా అని చెప్పి నేను ఆలోచిస్తే, అలా మంచిగా తీసిన దానికి వ్యూస్ అయితే అస్సలు వెళ్ళట్లేదు. ఎందుకో తెలియదు, నార్మల్గా అలా వీడియో తీసి అప్లోడ్ చేస్తేనే వ్లాగ్ వచ్చేసి వ్యూస్ వెళ్తున్నాయండి. అది మేబీ ఇంకా జనాలు అలా అలవాటు పడిపోయారేమో మేబీ. అంతేలేండి, అంతకుముందు మనం పల్లెటూళ్ళలో కానీ సిటీలో కూడా పెద్దగా ఇంత డిస్టెన్స్ ఉండేవి కాదు. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే వాళ్ళం. సో అందువల్ల వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అన్నీ డిస్కస్ చేసుకునే వాళ్ళం. డిస్కషన్ మంచిదేనండి, కానీ అది మన పర్సనల్, మరీ వేరే వాళ్ళకి చెప్పనంత వరకు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఎవరికి వాళ్ళు అయిపోయి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకపోవడం వల్ల, మెయిన్ థింగ్ ఇలా డిస్కస్ చేయకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా దొరక్క ఈ మధ్య హాస్పిటల్స్కి తిరుగుతున్నారని నాకు అనిపిస్తుంది.
కొన్ని మనం పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటే కొన్ని సొల్యూషన్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. సో అందువల్ల ఈ యూట్యూబ్లో ఈ వ్లాగ్స్ అనేది ఒక రకంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నా. మనం ఏదో ఒకటి చెప్తాం కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి యూజ్ అవ్వచ్చు. ఆ యూజ్ అయింది వాళ్ళు తీసుకుంటారు. లేదంటే ఇప్పుడు నేను ఒక మనిషిని మీతో మాట్లాడుతున్నా, సో నా మాటలు డిస్కషన్ విని మీకు అదొక టైం పాస్ అన్నమాట. ఇక్కడ చూసారా కొంగలైతే అది వచ్చేసి చేపల చెరువు మొత్తం నీళ్లు తీసేశారు. సో అందుకని చేపలన్నీ వచ్చేసి ఉండేసరికి కొంగలు వచ్చేసి వాటిని తింటా ఉన్నాయి. ఆ చేపల చెరువు ఎండిపోయి కొంగలు రావడం ఏమో కానీ నాకైతే కిచెన్ బాల్కనీ నుంచి ఈ వ్యూ కనిపిస్తుంది. ఇంకా నా కళ్ళన్నీ అటే ఉన్నాయి, వాటిని చూస్తూనే ఉన్నా. ఎందుకో తెలీదు, అదొక రకమైన ఆనందం అన్నమాట. అంటే కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తుంది వాటిని గమనిస్తూ ఉంటే. వైట్ కలర్లో ఉంటాయి కదా, నాకు బాగా నచ్చుతాయి. ఆ రోజు హాలిడే అయ్యేసరికి మా బాబు కూడా ఇంకా చూస్తూనే ఉన్నారు. వారైతే అస్సలు వదిలిపెట్టట్లేదు. వారు కూడా నాలాగే తయారవుతున్నారు. గిన్నెలన్నీ అయితే ఇక్కడ మంచిగా ఎండిపోతున్నాయి అన్నమాట. కొంచెం బాగానే ఉంది ఇక్కడైతే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదే వ్యూ ఎక్కడైనా ఉండి అస్సలు డస్ట్ లేని ప్లేస్ అయితే ఎంత బాగుంటుందో అని. డస్ట్ ఉండడం వల్ల చాలా వరకు క్లోజ్ చేసే ఉంచాల్సి వస్తుంది, విండోస్ కానీ తలుపులు కానీ. ఆ కొంగలు చేపల్ని తింటుంటే కొంగల కోసం కుక్కలు వస్తున్నాయి, ఒకదానికోసం ఒకటి. అంతే కదా, అది లైఫ్ సర్కిల్ అన్నమాట. ఇంకా దోశ చాలా డేస్ అయింది కదా మన ఛానల్లో దోశ వీడియో తీసి. దోశ వేసుకొని హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనాటస్మా. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఇప్పుడైతే తాహిర్కి షాపింగ్ చేయడానికి బయటికి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఏం షాపింగ్ చేస్తాం ఏంటనేది వీడియోలో అయితే చూపిస్తాను. తాహిర్ది కొత్తదన్నమాట స్మార్ట్ వాచ్. ఎలా ఉందని అడుగుతున్నారు. బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది అన్నమాట. షేప్స్ డాడీకి షేప్స్ ఉంది. అండ్ అదన్నమాట సంగతి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం ఏంటనేది వీడియోలో చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా బాబుకి అలా చెప్తూ ఉంటానన్నమాట. అలా చెప్తూ ఉంటే వారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే వాళ్ళ డాడీది వారిది సేమ్ అని చెప్పారు వారు. వీడియో చూశాక నాకు కూడా అర్థమైంది, షేప్ సేమ్గా ఉంది అని చెప్తున్నారు, స్క్వేర్ షేప్ అని. అంతకుముందు వారిది రౌండ్ షేప్ వాచ్ అన్నమాట. ఈవినింగ్ టైంలో సమ్మర్లో బయటికి వెళ్తే అంత రిలీఫ్ ఇంకేం ఉండదు, హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చల్లగా గాలికి అలా బయటకు వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ఎవరో బొమ్మలు గీసేశారు కడుతున్న ఇంటి మీద. ఇంకా ఇక్కడైతే సన్సెట్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇదంతా పల్లెటూరు కాబట్టి వైబ్ అంతా చాలా బాగుంటుంది, చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈవినింగ్ టైం వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో. నైట్ రిటర్న్ వచ్చేటప్పుడు అంత చిరాగ్గా ఉంటుంది. అంటే టైం ఇంకా ఇంకా రాలేదు ఇల్లు అనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడైతే చెట్లను తీద్దాం అనుకున్నా కానీ కొంచెం స్పీడ్ అయిపోయింది వీడియో అయితే. ఇది స్కూల్ చాలా బాగుంది చూడండి, గవర్నమెంట్ స్కూల్ ఇదైతే. ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఇంక ఇక్కడైతే రత్నం స్కూల్ అని చెప్పి కాలేజ్, ఇది స్కూల్ కాలేజ్ మొత్తం ఉందన్నమాట. చాలా పెద్ద క్యాంపస్ ఇది, ఫేమస్ అండి నెల్లూరులో ఈ క్యాంపస్ అయితే. అదండి సంగతి. వీడియో నచ్చితే లైక్ మాత్రమే కాదండి, సబ్స్క్రైబ్ ముఖ్యమండి. కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోస్ నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.